హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. శ్రావణ మాసం వచ్చింది కదా, ఇక శ్రావణ మంగళవార నోములు, వరలక్ష్మి వ్రతాలు ఇవి వస్తున్నాయి. అమ్మవారికి నైవేద్యంగా తప్పకుండా పెట్టాల్సింది పూర్ణాలు. పూర్ణాలు చేయాలంటేనే మనం ఫస్ట్ పప్పు బియ్యం నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం నానబెట్టి చేసేంత టైం లేనప్పుడు, త్వరగా పూజ చేసుకుని ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళాలన్నప్పుడు ఈ పద్ధతిలో మనం ట్రై చేయవచ్చు. ఈ పూర్ణాలు తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చిశనగపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు. పచ్చిశనగపప్పు బెల్లం 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మైదా పిండి 2 కప్స్, ఇలాచీ పౌడర్ కొద్దిగా, సోడా ఉప్పు కొద్దిగా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో శనగపప్పును వేసుకోవాలి. వీటిని 2 సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలి. ఇప్పుడు 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. మనకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకుంటే త్వరగా డైజెస్ట్ అవుతుంది అంటారు. నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, బాగానే ఉడుకుతాయి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, మెత్తగా ఉడికాయి. ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా రావాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక చిల్లుల గిన్నెలో వడపోద్దాం. కొద్దిగా వాటర్ మిగులుతుంది. ఈ వాటర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, అందుకని వాటిని పారపోయకుండా సాంబార్లో పోసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. ఈ బాండీలో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు కంటే తక్కువగా పోసుకోవాలి, కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం కరిగి బాగా చిక్కబడే వరకు మనం ఉడికించుకోవాలి. దీనికి పాకం అంటూ ఏమీ ఉండదు. కొద్దిగా చిక్కగా అయ్యి కొద్దిగా లేత పాకం కంటే ఎక్కువ పాకం వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కావాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించుకున్న శనగపప్పును వేద్దాం. మనం ఈ పప్పు పోయగానే కొద్దిగా వాటర్ అవుతుంది. ఈ వాటర్ను కొద్దిగా ఉడికించుకోవాలి. మరీ గట్టిగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే మనం మిక్సీ వేసినప్పుడు మళ్ళీ పొడి పొడి అవుతుంది. అందుకని కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా కొద్దిగా చిక్కగా అవ్వగానే మనం దించుకోవాలి. ఈ శనగపప్పు చల్లారేలోపు మనం పూతపిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, చప్పగా ఉండకుండా బాగుంటుంది పూతపిండి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే పూర్ణాలు కలర్ఫుల్గా ఉంటాయి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా బీట్ చేసినట్లు ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండిని. ఇలా చేయడం వలన పైన లేయర్ టేస్టీగా వస్తుంది. మరీ లూజుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పప్పు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన శనగపప్పు మొత్తాన్ని ఇలానే మిక్సీ వేసుకోవాలి. ఇలా పప్పునే పాకంలో పోసి ఉడికించి ఇలా మిక్సీ చేసుకుంటే పిండి లూజ్ అవ్వడం ఆ కష్టాలన్నీ ఉండవు. అదే ఉడికించిన పప్పుని ముందే మిక్సీ చేసి తర్వాత పాకంలో పోస్తే ఆ పిండి లూజ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళ చాలా కష్టం అవుతుంది. ఇలా చేసుకుంటే ఎవరు ఫస్ట్ సారి చేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టి మనం తోపిండిలో ఈ పూర్ణాన్ని ముంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి. పూర్ణానికి పైన హోల్ పడకుండా ఉండాలంటే ముంచి ఇలా దొర్లించినట్టు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేగానే కదపొద్దు. కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కలపాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బెజ్జం పడితే లోపల పిండి మొత్తం నూనెలో పడి నూనె మొత్తం పాడైపోతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి పూర్ణాలు వేసేప్పుడు. ఇవి 2 రోజులైనా పాడైపోవండి, చాలా టేస్టీగా ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ ఒకదానికొకటి అతుక్కున్నా వచ్చేస్తాయి, విడిపోతాయి. బాగా ఫ్రై అయిన తర్వాతనే కదిలించాలి.
ముందే కదిలిస్తే హోల్స్ పడి లోపల నుంచి పిండి బయటకు వచ్చి నూనెంతా పాడైపోతుంది. అందుకని కదిలివ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.